మెదక్ జిల్లా నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు రావటం జరిగిందని బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి నాయకులు ఆరోపిస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, న్యాయవాది అంచనూరి రాజేష్, భరత్, బాలాజీ, లక్ష్మీ నరసింహులు మాట్లాడుతూ షేరిపల్లి గ్రామంలో అర్హులు కాని వారికి ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయో చూపించాలని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించాలని సూచించారు. అనర్హులకు ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లయితే తాము దేనికైనా సిద్ధమని, బీఆర్ఎస్ నాయకులు నిరూపించేందుకు సిద్ధంగా ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో నార్సింగి మండలంలో ప్రొసీడింగ్ ద జెడ్పీటీసీగా ఉన్నారే తప్ప ఏం అభివృద్ధి చేశారని, షేరిపల్లి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ డబ్బులతో నిర్మించిన ఇండ్లను కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు పంచకుండా అలాగే వదిలేయడంతో శిథిలావస్థకు చేరుకున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 18 నెలల్లోనే నిరుపేదలైన కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు రావడం, రైతు భరోసాలు జమ కావడం, ధరణి చట్టాన్ని తొలగించి భూభారతి తీసుకురావడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని స్థానిక బీఆర్ఎస్ నాయకులు అనవసరమైన రాద్ధాంతం చేస్తూ అనర్హులకే ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని అబద్ధాలు చెప్తూ గ్రామాల్లో చిచ్చులు పెడుతున్నారని, ఇది సమంజసం కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు జంగార్ల గోవర్ధన్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, అంచనూరి రాజేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, షేరిపల్లి గ్రామ అధ్యక్షులు శ్రీరామ్, భరత్, కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ నరసింహులు, జప్యాల బాలాజీ, కృష్ణాగౌడ్, ప్రభాకర్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి గారు షేరిపల్లి గ్రామంలో పర్యటించి మరియు శంకరపేట మండల్ ప్రెసిడెంట్ రాజు గారు పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రాద్ధాంతం చేస్తూ ఏదో ఒకరికి రాలేదు అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఫోటోలు దిగేసి పేపర్లల్లో వేసుకుంటే రేపు పొద్దున మా రాజకీయ ఉనికి కోల్పోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ఉనికి కోల్పోయింది, ఆల్రెడీ జీరో అయిపోయింది. ఈ విధంగానైనా మాకు కనీసం కొద్దిగా ఉనికి కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా షేరిపల్లి ఊర్లకు వచ్చేసి ఒక్క ఇంటికే తిరిగి దాన్ని రెక్టిఫై చేయడం కరెక్ట్ కాదు. మీరు కావాలనుకుంటే ఎన్ని ఇండ్లు వచ్చినాయి? 26 ఇండ్లు శాంక్షన్ అయినాయి మాకు. 26 ఇండ్లలో మీ ఎన్ని పార్టీల వారు ఉన్నారు, ఎంతమంది నిరుపేదలకు ఇచ్చినాము, ఎంతమందికి ఇచ్చినాము అనేది మీరు ఇంటింటికి తిరిగి సర్వే చేసి చూసినరా? ఒకళ్ళ దగ్గర పోయేసి మీరు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది జీరో అయిపోయింది. ఆ జీరోకు ఏదో తనలాడదామనే ఉద్దేశంతో మీరు ఊర్ల మీద వాడి ఈ టైపు తిరగడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే చర్చించుకుందాం రండి. ఇప్పటికి కూడా మాకు ఇంతకుముందు మా విలేజ్ ప్రెసిడెంట్ గారు చెప్పిండ్రు, గ్రామ పంచాయతీ కాడికి రండి, ఎన్ని శాంక్షన్ అయినాయి, ఎన్ని ఇచ్చినాము, ఎంతమంది నిరుపేదలకు ఇచ్చినామో చర్చించుకుందాం రండి మీరు అని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నార్సింగి మండలం షేర్పల్లి గ్రామంలో మాజీ జెడ్పీటీసీ గారు పక్క మండల పార్టీ అధ్యక్షులు వచ్చి చాలా విచిత్రంగా ఆయనకు గుడ్సకాడ పోయి ఫోటో దిగి ఏం చెప్పారంటే ఈయన పేదోడని చెప్పేసి ఒక్క ఇండ్లీలే అని చెప్పేసి చాలా బుడక మాట్లాడారు. వాళ్ళు తెలుసుకోవాలి టెక్నికల్ ఇష్యూ ఏంటంటే గతంలో ఆయనకు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ కాలంలో ఆయనకు స్థలం ఇచ్చారు. అది ఖచ్చితంగా మన పాత ఇందిరమ్మ ఇండ్లు యాప్ ఉన్న రికార్డులో ఇందిరమ్మ ఇండ్లను ఉన్న వాళ్ళకి చాలా మందికి మా నార్సింగి టౌన్లో కానీ మండలంలో కానీ ఎవరన్నా అద్దం ముందు లబ్ధి పొందిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఉంది కాబట్టి ఎగ్జిస్ట్ అని చెప్పేసి ఆపుతుంది. ఆ టెక్నికల్ ఇష్యూ వాళ్ళకి ఆగిపోయింది తప్ప దాన్ని ఏదో సాగుగా పెట్టుకొని ఈ 18 నెలల నుంచి వాళ్ళకి బయటకు వెళ్ళి సమస్య ఎలాంటి అవకాశం లేదు. కాబట్టి ఇది ఒక గ్రామాల పొంటి రావాలి, ఏదో బురద వెళ్ళాలి. 18 నెలల ఇంత మంచి కార్యక్రమాలు ఈరోజు సుమారు ఇన్ని ఇళ్ళు మండల కేంద్రాలు ఇస్తున్నామంటే చాలా అద్భుత విషయం. ఎందుకంటే ఈరోజు అన్ని చాలా మటుకు బిల్డింగ్ కడుతూనే ఉన్నాం. నార్సింగ్ సుమారు టౌన్కి అయితే 100 ఇండ్లు, అలాగే షేర్పల్లికి 25 ఇండ్లు. ఇవన్నీ చూడలేక వాళ్ళకి పిచ్చిలేసి ఈరోజు బురద వస్తున్నారు, రాజకీయం చేద్దామని వస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ యొక్క మండల నాయకులు, పక్క మండల నాయకులు అందరు చూసుకొని మాట్లాడాలి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు 100% 18 నెలల్లోనే ఇన్ని ఇల్లు ఇస్తున్నాము. రానున్న కాలంలో కూడా నిన్నాక మొన్న రైతు బంధు కూడా భరోసా ఇచ్చాము. వాళ్ళకి ఏం అర్థం కాక వాళ్ళ ఉనికిని కాపాడుకోనికి ఊర్ల వస్తాలకు కనీసం మాట్లాడతాడు ఆశకు అంటారు. వేరే సామాన్యతలతో మాట్లాడే పరిస్థితులు లేరు. మొత్తం కాంగ్రెస్ నాయకులు కూడా పోతారు కాబట్టి అలా పిచ్చిలేసి ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నారు. ఇప్పటికైనా ఇలాంటి మాటలు బంద్ చేసుకోవాలి. తప్పుడు మాటలు ఉంటే వాళ్ళకి మన గ్రామాలలో బంద్ చేసుకోవాలి. టెక్నికల్ ఇష్యూ తెలుసుకోవాలి. కాబట్టి మీ చేతిలో ఏం లేదు, మీ కత్తి లేదు, ఏం లేదు, ఎత్తి లేదు. కాబట్టి ఇప్పటికైనా బంద్ చేసుకొని మా గవర్నమెంట్కి సలహాలు ఇవ్వండి తప్ప చిల్లర రాజకీయ మాత్రం తీవ్ర పరిణామం అంటే తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. పల్లి గ్రామంలో మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి గారు మరియు శంకరంపేట మండల్ రాజు గారు పర్యటన చేసిరు షేర్పల్లిలో. మేము ఇందిరమ్మ కమిటీ తరఫున మా షేర్పల్లిలో
272 ఇండ్లు శాంక్షన్ అయినాయి పార్టీలకు అతీతంగా. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా 272 ఇండ్లు శాంక్షన్ ఉన్నాయి కాబట్టి ఒకేసారి అందరికీ రావు కాబట్టి అవి గమనించి మీరు కూడా ఎందుకంటే ఒక జడ్పీటీసీగా చేసింది కాబట్టి మీరు అది గమనించుకొని మాట్లాడాలి. నిరుపేదలకు ఇవ్వలేదని అంటారు కదా, మీరు రండి మా చేర్పల్లి పంచాయతీ ఆఫీస్ కాడికి రండి, మేము మాట్లాడదాం. నిరుపేదలు ఎవరు కారో మేము తెలుస్తాం. అక్కడ మీకు దమ్ముంటే రండి మాట్లాడదాం. ఏదో షాట్కి వచ్చి మాట్లాడదు కాదు, మీరు సభ పెడదాం మాట్లాడదాం. ఎవరికి రాలేదు, ఏ పార్టీలకు టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు, వచ్చిన దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీలు ఆ పార్టీలు కాకుండా మేము అందరికి కూడా ఇచ్చినాము, ఇంకా కూడా ఇస్తాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేకుండా మేము చేస్తామని ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఒకటి తర్వాత ఒకటి అందరికి ఒక్కసారి రావాలంటే రావు కనుక మీరు గమనించి మాట్లాడాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తుంది. మన జడ్పీటీసీ నార్సింగ్ మండల్ జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ గారు వారు సేర్పల్లికి వచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఏదో వాళ్ళు ఎప్పుడో ఏనాడు 10 ఏళ్ళ రాలేకపోయి వాళ్ళు జీర్ణించుకోలేక ఇందిరమ్మ ఇండ్లు అవకతవకలు రాస్తున్నారు, ఇది అది అన్నట్టుగా ఏదో వాళ్ళు పరామర్శించినట్టు ఏదో అయినట్టు ఏదో పోయినట్టుగా 10 ఏళ్ళ నుంచి ఒకళ్ళకు డబల్ బెడ్రూమ్ కూడా లేదు. డబల్ బెడ్రూమ్ కూడా ఇచ్చే స్తోమత లేని జడ్పీటీసీ మన కిషారెడ్డి గారు వచ్చి ఏదో సేర్పల్లిలా ఒక ఇల్లును పట్టుకొని అది చూపించి అది ఇందిరమ్మ ఇండ్ల కింద అప్పుడు ఆనాడు అది శాంక్షన్ అయి ఉన్నది కాబట్టి దాన్ని పట్టుకొని ఏదో ఊగులాడినట్టు యాలాడినట్టుగా ఆయన చేస్తున్నాడు. అది ఇటువంటి మానుకోవాలి. ఇప్పటి నుంచి కూడా మేము ఈ ఇండ్లు కూడా వచ్చినాయి, మళ్ళీ తర్వాత లిస్టులో కూడా అటువంటి వాళ్ళందరి పేర్లు కూడా అర్హులైన వారికి అందరికి మేము ఇండ్లు ఇస్తామని మేము అందరికి ఇండ్లు ఇచ్చేటట్టుగా మేము ఖచ్చితంగా ఇందిరమ్మ కమిటీ మేము పరిగణనలో తీసుకుంటామని సభాముఖంగా మేము చెప్పుకుంటున్నాం. కాబట్టి మీరు ఈ తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు శాస్త్రాలు చేసి ఏదో విధంగా బద్నాం చేస్తాము, ఓట్ల గురించి రాజకీయం చేస్తాము, ఇలాంటివి మీరు మానుకోవాలి. ఏదైనా 18 నెలల్లో ఇచ్చినటువంటి మీరు ఇలాంటి కార్యక్రమాలు ఏనాడైనా చేసినట్టు ఉంటే సభాముఖంగా సేర్పల్లికి రండి మాట్లాడదాము. లేదనుకుంటే తోక ముడుచుకొని మీరు ఒక మాట కూడా లేవనెత్తద్దని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీరు ఇక ముందు కూడా ఆలోచించి అర్హులైన వారికి మేము ఇండ్లు ఇస్తామనేది మీరు ఈ ప్రతి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొని రావాలి అని మరి మనవి చేసుకుంటూ మరి ముగిస్తున్నాను. నిన్న ఏదైతే నార్సింగ్ మండల్ షేర్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మండల్ వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి మొదలు పెడితే తెలంగాణ స్టేట్ మొత్తం కూడా ఒక ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మెదక్ జిల్లాలో మన నార్సింగ్ మండల కేంద్రానికి 312 ఇండ్లు మన నార్సింగ్ మండల్ ప్రతి గ్రామానికి రావడం జరిగింది. అందులో భాగంగా నిన్న విడ్డూరంగా కొంచెం విచిత్రంగా వాళ్ళు కావాలని మాట్లాడుతున్నటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే మాజీ జడ్పీటీసీ కిషారెడ్డి గారు, మీరు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి నిన్న మొన్న 5-10 ఏళ్ల నుంచి మీరు బీఆర్ఎస్లకు పోయినటువంటి వ్యక్తులు మీరు ప్రొసీడింగ్లా కిషారెడ్డి గారు అని మేము అనక తప్పడం లేదు. ఎందుకంటే ప్రభుత్వము ఒక అంచెలంచెలుగా సంవత్సరానికి 6 నెలలకు కొన్ని ఇండ్లు ఇస్తామని ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇండ్లు కూడా పూర్తిగా షేర్పల్లి గ్రామంలో లేని నిరుపేదలకు మాత్రమే, గుడిసెలున్నటువంటి వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అందులో ఒక 25-26 ఇండ్లు ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఒకటే ఇంటికి వచ్చి చూసి ఆ ఇల్లును మేము గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా బంగ్లాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాను అంటున్నారు. ఆ బంగ్లాలు ఇస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ముక్సూటిగా చెప్పాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి 10 సంవత్సరాలలో మీరు ఏ ఒక్క ఇల్లైనా కానీ నార్సింగ్ మండల కేంద్రంలో నిర్మాణం చేసినటువంటిది ఉంటే చెప్పండి. లేకుంటే మాత్రం మీరు ఎక్కడ మాట్లాడకుండా నోరు ఇప్పకుండా సైలెన్స్గా ఉండాలని నేను మీకు డిమాండ్ చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.